డయాబెటీస్ ఉన్న వాళ్ళందరికీ మీరిచ్చే అడ్వైజ్ ఏంటి? సో, వాళ్ళు ఎప్పుడెప్పుడు చెకప్‌లు చేయించుకోవాలి? దాని గురించి చెప్తారా? మీరు డయాబెటిక్ అనేది ఒక్కసారి మీరు డయాగ్నోస్ అయితే అన్ని ఆర్గన్స్ని సిమిలర్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. చాలామంది ఐకి మనం లాస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తాం, పట్టించుకుని ఎందుకంటే అవగాహన లేదు. అన్ని ఆర్గన్స్కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చి స్క్రీనింగ్ అనేది కంపల్సరీ చేయించుకోవాలి. ఆ స్క్రీనింగ్లో ఐ కూడా ఒక భాగం ఉండాలి. అయిన తర్వాత మనకి ఆఫ్థాల్మాలజిస్ట్ దగ్గర కంపల్సరీ వెళ్ళి స్క్రీనింగ్ చేయించుకోవాలి. మీ షుగర్ లెవెల్స్ అనేది చాలా కంట్రోల్గా ఉండాలి. షుగర్ లెవెల్స్ కంట్రోల్గా ఉంటే ఎంతో కొంత మీరు డయాబెటిక్ రెటినోపతి నుంచి సైడ్లో మీరు సేవ్ అవ్వచ్చు. డెఫినెట్లీ రిస్క్లో ఉంటారు, కానీ మీరు దాని నుంచి సేవ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో రెగ్యులర్ స్క్రీనింగ్, ప్రాపర్ బ్లడ్ షుగర్ కంట్రోల్, లైఫ్ స్టైల్ కొంచెం చేంజ్ చేసుకోవాలి. అండ్ దాట్ సెకండ్లీ డయాబెటిక్ రెటినోపతి ఉంటే డయాగ్నోస్ అయితే మన దగ్గర ఎర్లీ డయాగ్నోసిస్ చేస్తే మనం ఎర్లీ ట్రీట్మెంట్ చేయగలుగుతాం. సో ఎర్లీ ట్రీట్మెంట్ అయితే మనం విజన్ని కాపాడుకోగలుగుతాం. సో చాలా బేసిక్ 3 స్టెప్స్: ప్రాపర్ రెగ్యులర్ స్క్రీనింగ్, ప్రాపర్ బ్లడ్ షుగర్ లెవెల్ కంట్రోల్ అండ్ ఎర్లీ ట్రీట్మెంట్.